టెక్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల్లో అతి ముఖ్యమైన పథకం, అలాగే దీని మీద చాలా ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే పథకంలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసేవాళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ ద్వారా వచ్చే వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఫ్రెండ్స్. దీని గురించి మనకు అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. గవర్నమెంట్ అనేది హెల్త్ మీద చాలా ఖర్చు పెడుతుంది. అందులో ఈ కరోనా టైంలో ఈ వైఎస్ఆర్ హెల్త్ కార్డులు అనేది మనం ఎలా పొందాలి, ఎవరు అర్హులు అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు క్యాప్షన్ జనం ఆరోగ్యమే జగనన్న ఆశయం, పేర్లందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం అనే క్యాప్షన్ పెట్టి ఈ కార్డులు అనేవి మనం మంజూరు చేస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన అర్హతలు ఏంటంటే బియ్యం కార్డు ఉండాలి, బియ్యం కార్డు, పెన్షన్ కార్డు, జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాలకు అర్హులైన వారు ఈ పథకానికి అర్హులు ఆటోమేటిక్గా ఫ్రెండ్స్. ఈ పథకాలకు ఎవరెవరైతే అర్హులో వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ కార్డుకి అర్హులే. బియ్యం కార్డు ఉన్నా చాలు, పెన్షన్ తీసుకునే కార్డు ఉన్నా చాలు. అలాగే జగన్ విద్యా దీవెన మరియు జగన్ వసతి దీవెన ఈ కార్డులో ఏ ఒక్క కార్డు ఉన్నా, లేదంటే అన్ని కార్డులు ఉన్నా కానీ వాళ్ళు ఈ పథకానికి అర్హులు. అలాగే లేదా ఈ దీంతోపాటు మెట్ట మరియు మాగాని కలిపి 35 ఎకరాల లోపు ఉండాలి. ఇంకా 5 లక్షలు లేదా అంతకు తక్కువ కుటుంబ వార్షిక ఆదాయం కలిగిన వారు అర్హులు. అలాగే 5 లక్షల లోపు ఆదాయ పన్ను చెల్లింపులను చేస్తున్న కుటుంబాలు కూడా అర్హులే ఫ్రెండ్స్. అలాగే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగి, పింఛన్దారు మినహాయించి మరే ఇతర ఉద్యోగి, ప్రభుత్వంలో కానీ లేదా ప్రైవేటుగా కానీ కాంట్రాక్టు ఒప్పంద ఉద్యోగులు, పార్ట్ టైం ఉద్యోగులు, శానిటరీ వర్కర్లు, గౌరవ వేతనం ఆధారంగా పనిచేసే ఉద్యోగులు ఎవరైనా 5 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగి ఉన్నవారు అర్హులు ఫ్రెండ్స్. అలాగే 3000 చదరపు అడుగులు 334 స్క్వేర్ యార్డ్ స్థలం లోపు వైశాల్యానికి మున్సిపల్ ఆస్తి పన్ను చెల్లింపుదారులు కూడా ఈ పథకానికి అర్హులు. అలాగే ఒక కుటుంబానికి లేదా ఒక గృహానికి ఒక వ్యక్తిగత కారును మించి ఉండరాదు. కారు కూడా అంటే ఒక కుటుంబానికి ఒక కారుకు మించి ఉండకూడదు. ఈ పై అర్హతలు ఉన్న వాళ్ళలో ఎవరైనా సరే ఈ కార్డు పొందడానికి అర్హులు ఫ్రెండ్స్. అయితే జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే, అర్హత కలిగిన వారు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు, అలాగే ఆస్తి పన్ను, పట్టాదారు పాస్ పుస్తకం నకలు, స్వీయ మరియు కుటుంబ సభ్యుల జీతం సర్టిఫికెట్టు, వాహనాలు మరియు ఆస్తి వివరాలు, కుటుంబం యొక్క ఫోటోతో పాటు స్వయంగా గ్రామ వార్డు సచివాలయంలో కానీ గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్, ఆస్తి పన్ను కట్టేవాళ్ళు ఉంటే, అలాగే పట్టాదారు పాస్ అన్న భూములు ఉంటే దానికి సంబంధించినవి ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. ఉన్నవారు వీటిలో ఏ డాక్యుమెంట్లు అయితే ఉంటాయో అవన్నీ కూడా పెట్టి మనం దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఈ అన్నీ అప్లై చేసుకుంటే మనం అర్హులైన వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ నెంబర్ అనేది ఇస్తారు. ఈ నెంబర్ ద్వారా మనం అనేది మన కార్డు, ఈ నెంబర్ ద్వారా మన అప్లికేషన్ని మనం చెక్ చేసుకోవచ్చు, స్టేటస్ తెలుసుకోవచ్చు. మన కార్డు మంజూరు అవ్వగానే ఈ నెంబర్ ద్వారా మనం చెప్తే మనకు మంజూరు అయితే మనకు దరఖాస్తు చేసిన 20 రోజుల్లో మనం అర్హులం అని తేలితే ఈ కార్డు అనేది మనకు వాలంటీర్ల ద్వారా ఇవ్వబడుతుంది. మన ఇళ్ళకి వస్తారు వాలంటీర్లు, లేదంటే సచివాలయానికి వెళ్ళినా కానీ మనం అర్హులం అయితే కనుక మనకు అక్కడే ప్రింట్ తీసి అనేది ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కార్డు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి కూడా ఏమైనా ఫిర్యాదులు ఉన్నా, ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా 1902 కాల్ చేసి మీరు ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో చాలా అన్ని రకాల వ్యాధులు, ఇంచుమించు జనరల్గా వచ్చే వ్యాధులన్నీ కూడా చేర్చారు. అలాగే 1000 రూపాయల పైన ఏ వ్యాధికి ఎంత ఖర్చు అయినా 1000 రూపాయల పైన మొత్తం కూడా ఆరోగ్యశ్రీ కిందకు వచ్చేస్తుంది. ఫ్రీగానే మనకు గవర్నమెంట్ అనేది వైద్యం చేస్తుంది. 1000 రూపాయలు దాటిన, ఇప్పుడు ఏ చిన్న జ్వరం వచ్చినా కూడా మినిమం 1000 రూపాయల పైనే అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ అన్ని రకాల వ్యాధులు
ఆరోగ్యశ్రీలో చేర్చారు, కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారు ఫ్రెండ్స్. కాబట్టి లేని వాళ్ళు ఈ కార్డుకు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదా, కంపల్సరీ ఈ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకోండి. దీని ద్వారా ఉపయోగాలు తప్పించి నష్టమేం లేదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.